రాముడు కూడా నా కళ్ళకు వస్తూ ఉంటాడు బ్రదర్, తప్పేమన్నది. ఇప్పుడు ఆమె కృష్ణుడు కళ్ళకు వచ్చి మరి ఏం చేసినంట, ఏం మాట్లాడిండో ఈ మైక్ తీసుకొని పోయి నోట్లో పెట్టండి, పెట్టి అడుగురి, తప్పేమన్నది. కృష్ణుడు గతంలో కూడా ఒక ఆయన ఇట్లనే అన్నాడు, రాముడు నా కళలోకి వచ్చిండు, నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు, రామమందిర నిర్మాణం కోసమే ఒక కలియుగ పురుషుని అన్నాడు, ఆయన నరేంద్ర మోడీ అని అన్నాడు. నేనేమంటే నాకు ఇష్టమైన దేవుడు, మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, పోయి చూడు మీరు లోపల కనపడతాడు, ఓకేనా. నేను కూడా ఇష్టమైన దేవుని లోపల పోయి దండం పెట్టుకుంటే నాకు కూడా రాముడు ప్రత్యక్షమైండు కళ్ళ అర్ధరాత్రి 2 గంటలకు ప్రత్యక్షమై, శ్యామ్ నువ్వు నా నిజమైనటువంటి భక్తుడి బిడ్డ, ఈ దొంగలంతా నా పేరు చెప్పుకొని రాజకీయం చేస్తా ఉన్నారు, వీళ్లకు రామ మందిరం ఓపెన్ చేసేటువంటి నైతిక అర్హత కూడా లేదమ్మా నాకు చెప్పిండు. నీకు అర్థమైందా? నాకు కూడా దేవుడు కళ్ళకి వచ్చి చెప్పిండు. ఆ సత్యాన్ని నేను చెప్తే లేదు నువ్వు చెప్పింది రాంగా, ఆయన చెప్పింది కరెక్ట్ అంటారు. అట్లనే మరి నీకు అర్థమైందా? దేవుడు ఆయన కళ్ళు ఇప్పుడు కాదు బ్రదర్, నిజంగా వాళ్ళది దైవ భక్తి అంటారు, మిగతా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా వాళ్ళ దొంగ భక్తి అంటారు కదా. నరేంద్ర మోడీ గారు నిజంగా శ్రీరామచంద్రుడు రోజు ఆమె కళ్ళకి వస్తారంట, రోజు మాట్లాడతారంట. ఈసారి వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా, నాకు ఫోన్ చేయి, నా ఫోన్ నెంబర్ చెప్తాను 93. మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఢిల్లీ నుంచి గల్లీ దాకా, నరేంద్ర మోడీ నుంచి కింద వార్డు నెంబర్ దాకా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. నాకు ఫోన్ చేయి, వస్తే నేను కూడా మాట్లాడతా. ఏమైంది కృష్ణుడా, దేవుడా, భగవంతుడా, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇగో నేను ఇంతకుముందు ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఆయన దేవుడా, నిజంగా ఆయన ప్రజల్ని నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేస్తుండా, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఓటు సంపాదించుకుంటుండా దేవుడా కృష్ణుడా అని నేను అడుగుతా, కృష్ణ భజన చేస్తా. చెప్పమ్మా, నాకు ఈ పనికి రావు, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ నాటకాలు చేస్తా అంటే పనికిరావు. కల్లోకి వస్తే నీ కల్లోనే బయటకి ఎట్లా చెప్తావు, మరి నా కళ్ళకు కూడా వచ్చిండు, నా కళ్ళకు సమ్మక్క సారక్కలు వచ్చి వీళ్ళంతా దొంగలరా బిడ్డ, శ్యాము నా కొడక ఏం చేస్తున్నావు, నా బిడ్డ నా కొడక ఏం చేస్తున్నావు రా నా కొడక అని నన్ను తన సొంత కొడుకులాగా భావించి నా తల్లి వీళ్ళు ఏం చేస్తున్నారో నన్ను అవమానిస్తూ ఉంటే, వాళ్ళ ఎక్కడికి వచ్చి బతికొచ్చినటువంటి వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉంటే, నన్ను తిడుతుంటే అని అంటే, తల్లి నేను ఏం చేయలేకపోతే తల్లి, నా శక్తి తక్కువగా ఉన్నది, వాళ్ళ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి, క్వశ్చన్ చేస్తే సిబిఐ ఈడీ ఐటీ కేసులు పెడతా ఉన్నారు తల్లి అని నా తల్లి నాకు. అయినా సరే తల్లి నేను చచ్చిపోయినా పర్వాలేదు తల్లి, నేను క్వశ్చన్ చేస్తాను. అయినా సరే మారవాడల్లా అప్పుడు ఆ అంశం అప్పుడు లేవనెత్తినాం కదా మాధవీలత, మరి నా తల్లి కూడా నాకు వచ్చి చెప్తా ఉన్నది.